బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. సమ్మర్ సీజన్ అంటే హాలిడే సీజన్ అనుకుంటాం, కానీ మన హీరోలు మాత్రం సమ్మరే పర్ఫెక్ట్ వర్కింగ్ సీజన్ అని ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా ప్లానింగ్లో ఉన్న సినిమాలు ఈ సమ్మర్లోనే పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. గురువారం స్టార్ట్ అయిన SSMB 29తో పాటుగా మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి రెడీ అయిపోతున్నాయి. పుష్పరాజ్ గా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ ప్రెజెంట్ బ్రేక్ తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమాను సమ్మర్లోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు గురూజీ. రెగ్యులర్ షూటింగ్ కాకపోయినా సెట్స్, లుక్స్ టెస్ట్ లాంటి వర్క్స్ సమ్మర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ప్రెజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సమ్మర్లో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది కాబట్టి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా సమ్మర్ కి మరో సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్న డార్లింగ్ ఆ సినిమాను వేసవిలో సెట్స్ మీదకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కెప్టెన్ సందీప్. యంగ్ హీరోలు మాత్రమే కాదు, సీనియర్ స్టార్ చిరంజీవి కూడా సమ్మర్ హాలిడేస్ కు నో అంటున్నారు. విశ్వంభర షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్, మేలో కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో చేయాల్సిన వైలెంట్ మూవీని వేసవిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గేమ్ చేంజర్ విషయంలో ఇన్నాళ్లుగా ఆడియన్స్ లో ఉన్న అన్ని అనుమానాలకు చెక్ పెట్టేశారు దర్శకుడు శంకర్. హైదరాబాద్ లో జరిగిన తొలి గేమ్ చేంజర్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసిన మేకర్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపారు. ఇదే జోష్ సినిమా రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది చిత్ర బృందం. గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా ఫుల్ ట్రీట్ ఇచ్చింది మూవీ టీం. అదిరిపోయే ట్రైలర్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది యూనిట్. ట్రైలర్ తో చరణ్ లుక్స్, డైలాగ్స్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా సినిమా అవుట్పుట్ చూసిన నిర్మాత దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. స్టేజ్ మీద తొడగొట్టాలనిపిస్తుందంటూ తన ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఫుల్ సినిమా అంతకు మించి ఉంటుందంటూ హామీ ఇచ్చారు. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటూ ట్రైలర్ లో అదిరిపోయే వేరియేషన్స్ చూపించారు చెర్రీ. 3 డిఫరెంట్ లుక్స్ తో చరణ్ అదరగొట్టారు. ట్రైలర్ చరణ్ తో పాటు లీడ్ యాక్టర్స్ అందరికీ స్పేస్ ఇచ్చారు దర్శకుడు శంకర్. హీరోయిన్ కియారాతో పాటు SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి ఇలా ప్రతి క్యారెక్టర్ ను ట్రైలర్ లోనే పరిచయం చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ కథతో శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులు దాదాపు 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ తో ఆ రేంజ్ కంటెంట్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నామన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేకర్స్. సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న SSMB 29 ఫైనల్ గా స్టార్ట్ అయింది. పెద్దగా హడావుడేం లేదు, కేవలం యూనిట్ సభ్యుల సమక్షంలో ఫార్మల్ గా పూజా కార్యక్రమాలు చేశారు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళితో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా తన పాత సెంటిమెంట్స్ ని పక్కన పెట్టేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 లాంఛనంగా ప్రారంభమైంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో బజ్ ఉంది. దీంతో లాంచింగ్ ఈవెంట్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలు ముగించేశారు జక్కన్న. జక్కన్న సినిమా కోసం తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఓ సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు సూపర్ స్టార్. రెగ్యులర్ గా తన సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి మహేష్ ఎప్పుడూ హాజరు కారు. ఆయన తర్వాత నమ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ SSMB 29 లాంచింగ్ కు మాత్రం మహేష్ స్వయంగా హాజరయ్యారు. రాజమౌళి కూడా తన ప్రీవియస్ సినిమాల విషయంలో ఫాలో అయిన ఓ సెంటిమెంట్ ను ఈ సినిమా విషయంలో పక్కన పెట్టేశారు. బాహుబలి, RRR సినిమాలు ప్రారంభం కాకముందే ఆ సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ అయ్యాయి. ముందు వర్కింగ్ టైటిల్స్ గానే కన్సిడర్ చేసినా అవే టైటిల్స్ తర్వాత అసలు టైటిల్స్ గా మారాయి. కానీ మహేష్ మూవీ విషయంలో స్పెషల్ గా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయలేదు జక్కన్న. అభిమానులు ముందు నుంచి పిలుస్తున్నట్టుగా SSMB 29 అన్న హ్యాష్ ట్యాగ్ తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గురువారం ఫార్మల్ పూజ పూర్తయిన రెగ్యులర్ షూటింగ్ మాత్రం సమ్మర్లోనే స్టార్ట్ కానుంది. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు జక్కన్న.
ఆల్రెడీ సెట్స్ ప్రీ విజువలైజేషన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు రాజమౌళి. వెండితెర మీద మరోసారి హారర్ సినిమాల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో హారర్ మూవీసే బిగ్ హిట్ అవుతూ ఉండడంతో స్టార్ హీరోస్తో పాటు టాప్ బ్యూటీస్ కూడా ఈ జానర్ మీదే దృష్టి పెడుతున్నారు. దీంతో హారర్ వరల్డ్లో గ్లామర్ కోట గట్టిగా కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో స్పీడ్ పెంచిన పూజా హెగ్డే హారర్ జానర్ మీద దృష్టి పెట్టారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కాంచన సిరీస్లో నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఫస్ట్ టైం డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక హారర్ యూనివర్స్లోకి అడుగు పెట్టేశారు. స్త్రీ 2, బేడియా, ముంజియా కథలను కనెక్ట్ చేస్తూ ఫార్మ్ చేసిన హారర్ యూనివర్స్లో థామా మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రష్మిక మందన. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. భూల్ భులయ్యా సిరీస్లో బిగ్ హిట్స్ ఇచ్చిన కార్తిక్ ఆర్యన్ ఆ సిరీస్లో నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్లో మాధురి దీక్షిత్, విద్యా బాలన్ లాంటి టాప్ బ్యూటీస్ ఆడియన్స్ ను భయపెట్టారు. ప్రెజెంట్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ కూడా ప్రియదర్శన్ రూపొందిస్తున్న హారర్ మూవీ భూత్ బంగ్లాలో నటిస్తున్నారు. శాండిల్వుడ్ నుంచి వెండితెరకు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిపోయారు. కానీ కన్నడ ఇండస్ట్రీతో మాత్రం రష్మికకు అంత మంచి రిలేషన్ లేదు అన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరోసారి శాండిల్వుడ్ వర్సెస్ రష్మిక వివాదం తెరపైకొచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్లో ఆమె అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ రష్మిక హోమ్ టౌన్లో మాత్రం ఆ సందడి అంత రేంజ్లో కనిపించట్లేదు. కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రష్మిక మందన్న. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కన్నడతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా రష్మికు ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత రక్షిత్తో ప్రేమ, ఎంగేజ్మెంట్, బ్రేకప్ కారణంగా కన్నడ ఇండస్ట్రీతో రష్మికకు గ్యాప్ వచ్చింది. రీసెంట్ గా కిరాక్ పార్టీ రిలీజ్ అయి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యూనిట్ కు థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు రిషబ్ కనీసం రష్మిక పేరు కూడా ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లోనూ రష్మిక కనిపించలేదు. దీంతో మరోసారి శాండల్వుడ్ వర్సెస్ రష్మిక వివాదం తెరమీదకొచ్చింది. ఈ విషయంలో రష్మికకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా హీరోకి డెఫినేషన్ ఏంటి? ఓన్ ఇండస్ట్రీతో పాటు పొరుగు ఇండస్ట్రీలోనూ మార్కెట్ ఉంటే సరిపోతుందా? నేషనల్ లెవెల్లో అటెన్షన్ క్రియేట్ చేసేయచ్చా అంటే కాదు అని అంటున్నారు ఇండస్ట్రీ జనం. మల్టీలింగ్వల్ ఇమేజ్, మంచి మార్కెట్ ఉన్నా కూడా పాన్ ఇండియా హీరో అన్న ట్యాగ్ మాత్రం సాధించలేకపోతున్నారు కొంతమంది స్టార్స్. మలయాళ నటుడే అయిన తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు దుల్కర్ సల్మాన్. వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నారు కూడా. అయినా దుల్కర్కు పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ అయితే రాలేదు. ఇప్పటికీ ఈ హీరో సినిమా వస్తే నేషనల్ లెవెల్లో బజ్ కనిపించడం లేదు. ఆల్రెడీ సౌత్లో టాప్ స్టార్ అన్న రేంజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు కాలీవుడ్ నటుడు ధనుష్. ఇంటర్నేషనల్ మూవీస్ కూడా చేసిన ధనుష్కు బాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటికీ ధనుష్ మూవీ రిలీజ్ అవుతుంటే నేషనల్ లెవెల్ అన్న రేంజ్లో సౌండ్ వినిపించడం లేదు. హిందీలోనూ మార్కెట్ ఇమేజ్ ఉండి కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్రూవ్ చేసుకోలేకపోతున్న మరో సౌత్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు హిందీలోనూ సినిమాలు చేసిన పృథ్వీరాజ్కు పాన్ ఇండియా ఇమేజ్ ఇంతవరకు రాలేదు. ఈ ముగ్గురికి మంచి నటులన్న పేరుతో పాటు మల్టిపుల్ మార్కెట్స్లో క్రేజ్ ఉన్న పాన్ ఇండియా హీరో అన్న ట్యాగ్ మాత్రం రావటం లేదు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.